అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రొయ్య ఫీడ్ ధరలు పెరగడం, ఉత్పత్తి ధరలు పెరగడం, ఆక్వా రంగ సమస్యలను వివరించేందుకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు కలిశారు. గత వారం ఆక్వా రైతు నాయకులు ఢిల్లీ వచ్చారని, వారి సమస్యలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు చెప్పానన్నారు. రైతులకు మేలు జరగాలంటే ఫీడ్ ధరలు, ఉత్పత్తి ధరలు తగ్గాలని శ్రీనివాస్ వర్మ అన్నారు. ఫీడ్ ధరలు పెరగడంపై నోటు తయారు చేసి కేంద్ర మంత్రులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ఆక్వా సమస్యలు పరిష్కారం అవుతాయని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు చెప్పేటువంటి విషయాలు ఉన్నాయో, సోయాబీన్ ధర పెద్ద ఎత్తున పెరిగిందనేటువంటి విషయం, అదేవిధంగా ఫిష్ మీల్ ఈ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుందనేటువంటి విషయం మీద ముఖ్యమైనటువంటి సమస్యగా తీసుకుని చర్చించడం జరిగింది. రైతుకి ముందుగా లాభం జరగాలంటే ఒకటి ఫీడ్ ధర తగ్గాలి, రెండు ఉత్పత్తి వ్యయం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ధర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే అంతిమంగా రైతుకి లాభం చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తాయనేటువంటి విషయం తప్పనిసరిగా ఆ రకంగా ముఖ్యమంత్రి గారు, నేను, రామ్మోహన్ నాయుడు గారు, పీయూష్ గోయల్ గారితో సమావేశమైనప్పుడు ఆ మేరకు హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి విషయాల మీద కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్కి సంబంధించిన విషయాల మీద కానీ, ధర ఎందుకు పెరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తునటువంటి విషయాల మీద ఒక నోట్ తయారు చేసి మంత్రులకు ఇవ్వడం జరిగింది. దీని మీద త్వరలోనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తుంది. మాట్లాడారు. నా సైన్స్ కూడా నువ్వు కూడా ఎక్స్పోర్టర్ కదా చెప్పుకోవాలి కాదు, ఆఫ్రికన్ కంట్రీ అక్కడి నుంచి బూస్ట్ టైగర్ వస్తుంది. అలా కాకుండా మీరు